హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గ్రామ వార్డు సచివాలయంలో కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను దాదాపుగా చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. అంటే మెంబర్ అడిషన్ సంబంధించి కావచ్చు, న్యూగా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కావచ్చు, మెంబర్ డిలేషన్ సంబంధించి కావచ్చు, అలాగే అడ్రస్ చేంజ్ సంబంధించి కావచ్చు, స్ప్లిట్టింగ్ సంబంధించి కావచ్చు, చాలా వీడియోస్ అయితే చేశానండి. సో ఇప్పుడు మరొకసారి చాలామంది అడుగుతున్నారు, గ్రామ వార్డు సచివాలయంలో సైట్ అనేది వర్క్ అవుతుందా లేదా, కొత్త రేషన్ కార్డుకి సంబంధించి నేను అప్లై చేసుకోవాలనుకుంటున్నాను సార్, ఒకసారి వీడియో చేయండి అని చెప్పి చాలామంది కూడా కామెంట్ చేశారండి. సో వాళ్ళందరి కోసం అనేది మరొకసారి న్యూ రైస్ కార్డ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి. సో న్యూ రైస్ కార్డ్ అంటే ఎక్కడ ఏ రేషన్ కార్డులో లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి ఎగ్జాంపుల్గా 4 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ ఎంతమంది ఉన్నా కూడా ఒకేసారి కొత్త రేషన్ కార్డు పొందొచ్చండి. సో ఒకరిద్దరు అనే మినిమం ఏం లేదు. సో మీకు ఎగ్జాంపుల్గా 10 మంది అంటే 10 మందిని కూడా మనం తీసుకునే అవకాశం ఉంది. బట్ ఇక్కడ సిస్టంలో మనకు 6 మందిని యాక్సెప్ట్ చేయడం జరుగుతుందండి. సో 6 మందికి మాత్రమే మనం రైస్ కార్డ్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత వాళ్ళ మిగతా రిమైనింగ్ పర్సన్స్ని మనం యాడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంతవరకు మనకి 10 మంది అనేది ఎవరు ఉండరు. సో ఎవరైతే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ కేసెస్లో మదరు, కొడుకు, అలాగే కొడుకుకు సంబంధించి 2 చిల్డ్రన్స్, వాళ్ళని కొత్తగా కార్డు అనేది క్రియేట్ చేయాలి. అంటే కొత్త రేషన్ కార్డు అనేది అప్లై చేయాలి. సో వాళ్ళు ఎక్కడ ఏ రేషన్ కార్డులో లేరు. అంటే గతంలో 60 ప్యాలెస్కి సంబంధించి 4 వీలర్ ఉండడం వల్ల వాళ్ళకి కార్డు అనేది రాలేదు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు కార్డు పొందాలంటే ఖచ్చితంగా మీరు 4 వీలర్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరు చూపిస్తుంది. మీరు వేరే వాళ్ళకి అమ్మినా కూడా మీ పేరు మీద చూపిస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నేను వీళ్ళకి చెప్పడం అయితే జరిగిందండి. సో మీరు మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోండి. తర్వాత మీకు కొత్త రేషన్ కార్డు అనేది మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. వాళ్ళ ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవడం జరిగింది. అప్డేట్ చేసుకున్న తర్వాత గ్రామ వార్డు సచివాలయంలో మొబైల్ అప్లికేషన్లో అప్డేట్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న 48 అవర్స్కి అనేది వాళ్ళకి క్లియర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి కొత్త రేషన్ కార్డుని అప్లై చేస్తే 60 ప్యాలెషన్లో మనకి డిస్టిలేషన్ వారి యొక్క లాగిన్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓకే అవుతుంది. బట్ వీఆర్ఓ లాగిన్కి వెళ్ళేసరికి అక్కడ మీకు 60 ప్యాలెషన్లో డేటా చూపిస్తే మీకు 4 వీలర్ ఉంది, సో భూమి ఎక్కువగా ఉంది, సో కరెంట్ బిల్ ఎక్కువగా ఉందని చెప్పేసి మీకు అక్కడ చూపిస్తుంది అనమాట. ఫార్వర్డ్ కావడానికి అవకాశం ఉండదు. ఎంఆర్ఓ లాగిన్కి ఫార్వర్డ్ చేయడానికి వీఆర్ఓ లాగిన్కి అథెంటికేషన్ అనేది ఉండదన్నమాట. సో డిజిటేషన్ లాగిన్లో మనం అప్లై చేసుకున్నప్పుడు స్కీమ్ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవాలి, మీకు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. అలాగే ఏ కార్డ్ అయినా రేషన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు అందరూ అవైలబుల్గా ఉండే విధంగా చూసుకోండి. ఇన్కేస్ వాళ్ళు లేకుంటే కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆ సమస్య రాకూడదని చెప్పేసి గవర్నమెంట్ ఓటీపీ ఆప్షన్ అనేది పెట్టింది. సో ఈ కేవైసీ అనేది ఓటీపీ ఆప్షన్ పెట్టడం జరిగిందండి. సో అది కూడా మీ ముందుకు తీసుకొస్తాను త్వరలో. సో మనకి ఈ విధంగా కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటి యొక్క ప్రాసెస్ అనేది లైవ్ మీ ముందుకు తీసుకొస్తానండి. సో ఫ్రెండ్స్, వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియో వస్తే 10 మందికి అయితే షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది 10 మందికి సజెషన్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మీకు మీ ముందుకు రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసే వాళ్ళకి ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి లైవ్ అయితే మీ ముందుకు వస్తాను. మరెందుకు లేట్ చేయడం టాపిక్ లెట్స్ గో. ఇక్కడ సచివాలయం యొక్క బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నానండి. సో వీళ్ళకి గతంలో 4 వీలర్ అనేది యాడ్ అయినది. సో వాళ్ళకి క్లియర్ అయితే అవ్వడం జరిగిందండి. నేను డీటెయిల్స్ అని ఇచ్చి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి న్యూ రైస్ కార్డ్ ఎవరి పేరు మీద మనం చేస్తున్నామో ఆప్షన్ రావడం ఉంటుంది. మనకి ఇయర్ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వృత్తి ఏం చేస్తామని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మన క్లస్టర్ ఏ క్లస్టర్కి వీళ్ళని రేషన్ కార్డ్ మ్యాప్ చేస్తున్నాం అని చెప్పేసి డైరెక్ట్గా ఇక్కడ హ్యాబిటేషన్లో క్లస్టర్ అనేది ఇవ్వాలండి. ఇదివరకు అయితే మనము పేరు అనేది మెసేజ్ ఉంటుంది. ఇక్కడ మనకి న్యూ రైస్ కార్డ్, ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయండి. సో సింగిల్ మెంబర్ స్ప్లిట్, అలాగే 2 and more మెంబర్స్ కార్డ్ స్ప్లిట్ అని చెప్పేసి. అంటే ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఎక్కువ కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 and more మెంబర్స్ కార్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఎవరిదైతే బేసిక్ డీటెయిల్స్ ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేస్తుంటాం కదా, ఆటోమేటిక్గా డేటా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబరు, అలాగే తెలుగులో నేము, అలాగే ఇక్కడ జెండర్ కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ కొత్తగా అప్లై చేస్తున్నాం కాబట్టి లేడీస్ పేరు మీద చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి సెల్ఫ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ హస్బెండ్ కూడా మనం యాడ్ చేస్తున్నామండి. సో ఇక్కడ మనకు 2 and more కార్డ్ మెంబర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మినిమం 6 మెంబర్స్ అన్ని మనం యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఎంతమందిని యాడ్ చేసుకోవచ్చు. బట్ మనకి కార్డులో మటుకు 4 మెంబర్ 5 మెంబర్స్ మాత్రమే డిస్ప్లే చూపిస్తుంది. సో కానీ మీకు ఆన్లైన్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను పేరు, అలాగే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను. అలాగే ఇంగ్లీష్ నేము, అలాగే తెలుగు నేము, అలాగే మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అండి. మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఖచ్చితంగా వాడుకలో ఉన్నది మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే రేషన్ కార్డుకి లింకప్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడే కానీ ఏ అప్లికేషన్ చేసినా కూడా డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఏజ్ అండి, ఇది మెయిన్గా ఇంపార్టెంట్. ఇవి మర్చిపోకూడదు. అలాగే మనకి నేమ్ కూడా కరప్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు కాబట్టి ముందుగానే అప్లై చేసేటప్పుడు నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా కరప్షన్ చేసుకోండి. మనకి హౌస్ హోల్డ్ డేటాలో ఉన్నట్టుగా రావడం జరుగుతుంది నేమ్స్, కానీ మన ఆధార్లో ఏ విధంగా ఉందో
ఆ డేటా అనేది ఎడిట్ చేసి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మిస్టేక్ చేస్తే మటుకు మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ అలా కల్పించలేదు. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాలని చెప్పేసి కోరుచున్నానండి. సో ఇక్కడ మనకి జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడం జరిగింది హస్బెండ్ దగ్గర. ఇక్కడ మనము జెండర్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో జెండర్ క్లిక్ చేసి ఇక్కడ రిలేషన్ ఆఫ్ మనం రిలేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రిలేషన్ అనేది కూడా. ఇప్పుడు మనము లేడీస్ పేరు మీద రేషన్ కార్డ్ అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లేడీస్కి ఆటోమేటిక్గా షెల్ఫ్ రావడం జరుగుతుంది. ఇక్కడ రిమైనింగ్ పర్సన్స్ వీళ్ళు ఈ లేడీస్కి ఏమవుతారని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇతను హస్బెండ్ అనమాట. సో మరి యాడ్ మోర్ నెంబర్ అని చెప్పేసి న్యూ మెంబర్ అని చెప్పి క్లిక్ చేస్తే ఇంకొక పర్సన్ని యాడ్ చేసే విధంగా మనకి ఆప్షన్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ భార్య భర్త అలాగే ఇద్దరు చిల్డ్రన్స్ అనేది యాడ్ చేస్తున్నామండి. సో ఇక్కడ నేను చిల్డ్రన్స్ యొక్క ఆధార్ నెంబరు, అలాగే వారి యొక్క పేరు, అలాగే వారికి సంబంధించిన తెలుగు నేము, మొబైల్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క జెండరు, వీళ్ళకి రిలేషన్ ఏమవుతారు. సో షెల్ఫ్ ఇక్కడ మనం లేడీస్ని తీసుకున్నాము, వాళ్ళకి ఈ రిమైనింగ్ పర్సన్స్ ఏమవుతారు. ఈ సెల్ఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రిలేషన్ కూడా. సో రిలేషన్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. సో మీరు ఇక్కడ తప్పు చేసినా కూడా అక్కడ మీకు మొబైల్ అప్లికేషన్ యాప్లో రిలేషన్ చేంజ్ ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆప్షన్లో మీరు కరెక్ట్ ఆర్డర్స్ సంబంధించినటువంటి రిలేషన్ సెలెక్ట్ చేసుకొని కూడా మీరు సబ్మిట్ చేసి ఈక్వేట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అప్లికేషన్ చేసేటప్పుడు ఒకవేళ మిస్టేక్ అయినా కూడా అలా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఈ కేస్ అయిపోయిన తర్వాత మటుకు చేసుకోవడానికి రిలేషన్ చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలాగే చాలామంది అడుగుతున్నారు, సో రిలేషన్షిప్ తప్పుపడింది, స్ప్లిట్టింగ్ కావడానికి ఇబ్బందిగా ఉంది, ఏమైనా ఆప్షన్ ఉందా బ్రదర్ అని చెప్పేసి. సో అలా ఆప్షన్ అయితే ఏం ఇవ్వలేదండి. ఇన్ కేస్ ఎవరైతే రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ మీరు చేసుకోవాలనుకున్నారో, రిమైనింగ్ పర్సన్ ఇంకా ఎవరైనా రైస్ కార్డులో యాడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటే యాడ్ చేసి అప్పుడు మీరు టీ నెంబర్ ద్వారా ఈకేవైట్ చేసేటప్పుడు రిలేషన్ అనేది అక్కడ చేంజ్ చేసుకొని ఈకేవైట్ చేసుకుంటే మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు ఎవరైనా ఇంకా రిమైనింగ్ పర్సన్స్ మెంబర్స్ని యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అట్లా యాడ్ చేసుకొని రిలేషన్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో అట్లా మాత్రమే ఉంది, కానీ రిలేషన్ మనం డైరెక్ట్ చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. సో ఇక్కడ నేను 4 మెంబర్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చానండి. ఇచ్చి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఇచ్చి అలాగే ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఏ విధంగా ఉందో అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, రిలేషన్ మొత్తం ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని వెళ్ళాలి. సో అప్లికేషన్ ఫామ్కి ఆధార్ కార్డ్స్ అనేది జత చేయాలండి. ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నామో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్స్ అనేది ఎంటర్ చేయాలి. సో అలాగే డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలి. సో అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి షేవ్ అండ్ పేమెంట్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఈ విధంగా మనము కొత్త రేషన్ కార్డుకి గతంలో ఏమైనా యాడ్ అయితే కన్నా మీరు వేరే వాళ్ళకి ఏదైనా వస్తువు అమ్మినప్పుడు మీ ఆధార్ అనేది అప్డేట్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా ఎన్బిఎం పోర్టల్లో మీ యొక్క హౌస్ హోల్డ్ డేటాలో మ్యాప్ అయినటువంటి డేటా అనేది క్లియర్ అవ్వడం జరుగుతుందండి. అప్పుడే మీరు ఏదైనా పథకం ఎలిజిబిలిటీ అవ్వడం జరుగుతుంది. అంతవరకు మీకైతే క్లియర్ కాదు. ఇది 100% అండి, ఇది ఎటువంటి డౌట్ లేదు ఈ విషయంలో. సో ఇట్లా చాలామంది క్లియర్ కూడా చేయడం జరిగింది. సో మీరు 4-వీలర్ కొన్నప్పుడు మీకు లింక్ ఏంటది, ఒకవేళ మీరు అమ్మినప్పుడు వాళ్ళ పేరు మీద లింక్ అయి ఉన్నా కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఎందుకంటే మీరు ఆధార్ అనే డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలండి. అప్డేట్ చేసుకుంటే మాత్రమే మీకు ఇక్కడ అప్డేట్ అవ్వడం జరుగుతుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో. అట్లా ఆ విధంగా అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రేషన్ కార్డ్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ అనేది అగ్రి క్లిక్ చేసి ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసి ఇక్కడ స్క్రోల్ చేస్తే షో పేమెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుందండి. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి కంప్లీట్గా ఒక టీ నెంబర్ అయితే వస్తుంది. ఈ టీ నెంబర్ ద్వారా ఈక్వేట్ చేసిన వెంటనే ఫర్దర్గా విఆర్ఓ లాగిన్కి వెళ్తుంది, అక్కడ నుంచి ఎంఆర్ఓ లాగిన్కి వెళ్తుంది. సో ఇక్కడ మీరు చాలామంది గమనించాల్సిన విషయం ఏంటంటే అప్లికేషన్ చేసిన వెంటనే 3 లెవెల్లో మనకి కంప్లీట్ అయితే అవుతుందండి. కానీ ఇది కొత్త రేషన్ కార్డు కాబట్టి దాదాపుగా 18 days అయితే ఉంటుంది. అంతవరకు మనకి పెండింగ్ అనేది చూపిస్తుంది తహసీల్దార్ లాగిన్లో. కానీ వాళ్ళు ఫార్వర్డ్ అయితే చేసింటారు, కానీ గవర్నమెంట్ అనేది పెండింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి, చేసి ఇష్యూ కార్డు రివ్యూయింగ్ చేస్తేనే మనకి కార్డు అనేది యాక్టివేట్లోకి వస్తుంది, అంతవరకు కాదనమాట. సో ఈ విధంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో ఏమైనా భూమి కానీ అలాగే 4-వీలర్ కానీ ఇలాంటి ఎలక్ట్రిసిటీ కానీ ఏమైనా ఉంటే మార్పు చేసుకునే విధంగా అయితే చేసుకోవచ్చండి. ఇదండి వీడియో అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్